హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బ్యాలెన్స్ షీట్ సంబంధించిన ప్రాబ్లమ్ అనేది ప్రిపేర్ చేద్దామండి. మనకు రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ యొక్క అకౌంట్ ఇస్తారు. దాని నుంచి మనము ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్‌ని ప్రిపేర్ చేయాలి. ఆ ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ నుంచి మనం బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేస్తామండి. ఓకేనా? ఈ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ నుంచి మనము ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాము. అండ్ బ్యాలెన్స్ షీట్‌ని కూడా ప్రిపేర్ చేస్తాం. ఓకే. చూద్దాం. ఫస్ట్ వన్ మనం సారీ అండి. ఇక్కడ ఇన్‌కమ్స్ అని రాయాలి. సో, మనకు ఫస్ట్ వన్ చూద్దాం. ఇన్‌కమ్స్ చూద్దాం. ఎంట్రన్స్ ఫీ మీకు చెప్పాను కదా! ఎంట్రన్స్ ఫీ అనేది ఎక్కువగా ఉంటాయి. 1000, 2000, 3000 అట్లున్నా ఏం కాదు. సో, 5000, 4000 అట్లా ఉంటే మనం ప్రాబ్లమ్‌ని బట్టి చేసుకుంటా పోవాల్సుంటది. ఓకేనా? సో, ఈ ఎంట్రన్స్ ఫీ అనేది 5500 అనేది మనకు లయబిలిటీగా చూపించాలి దీన్ని. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్ అండి. బై సబ్స్క్రిప్షన్స్. సో, మనం ఇక్కడ ప్రిపేర్ ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్ అకౌంట్ ఆఫ్ రవి స్పోర్ట్స్ క్లబ్ యాజ్ ఆన్ అని చెప్పేసి డేట్ ఇచ్చుకొని మనం ఇట్లా ప్రాబ్లమ్ అనేది స్టార్ట్ చేసుకుంటాం. సో, మనం ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్ ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నామండి. డెబిట్ సైడ్ అన్నీ కూడా ఎక్స్‌పెండిచర్స్ వస్తాయి. క్రెడిట్ సైడ్ ఇన్‌కమ్స్ వస్తాయండి. ఓకేనా? ఇది నామినల్ అకౌంట్ రూల్‌ని అయితే ఫాలో అవుతుంది. ఫస్ట్ వన్ బై సబ్స్క్రిప్షన్స్ అండి. ఎంత సబ్స్క్రిప్షన్స్ మనకు కావాల్సింది 19, 20కి సంబంధించిన సబ్స్క్రిప్షన్స్. ఓకేనా? సో, 55,000 ఉన్నాయి. మనకేమన్నా ఇక్కడ అడ్జస్ట్‌మెంట్‌లు ఉన్నాయి చూద్దాం. ఔట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయండి. ప్లస్ ఓఎస్ సబ్స్క్రిప్షన్స్ అని పెడదాం. ఎంత? 3600 ఉంది. సో, మొత్తం టోటల్‌గా 58,600 అండి. ఇది సబ్స్క్రిప్షన్‌కి సంబంధించి. నెక్స్ట్ ఏంటి ఇంకేమన్నా ఉన్నాయా? ఫంక్షన్ హాల్ రెంట్. నెక్స్ట్ డిన్నర్ రిసిప్ట్స్, లెగసీస్. సో, ఇక్కడ మనకు ఫంక్షన్ హాల్ రెంట్ ఉంది కదా! ఇది 3000 దీనికి సంబంధించి ఏమన్నా మనకు అడ్జస్ట్‌మెంట్ ఉంచుదాం. హాల్ రెంట్ 1000 రిలేటెడ్ టు ద లాస్ట్ ఇయర్. ఇది లాస్ట్ ఇయర్‌కి సంబంధించి ఉంది. నెక్స్ట్ 600 వచ్చి మనం ముందుగానే రిసీవ్ చేసుకున్నాం. రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అని ఉంది. సో, ఈ రెండిటిని మనము కన్సిడర్ చేయకూడదు. తీసివేయాలి. ఏంటి? బై హాల్ రెంట్. 3000లో నుంచి ఎంత తీసేయాలి? 1600 తీసేయాలి. ఏంటేంటివి అవి? హాల్ రెంట్ రిసీవ్డ్ లాస్ట్ ఇయర్ ఎంత? 1000 మైనస్ ఇక 600 అడ్వాన్స్. రిసీవ్డ్ అడ్వాన్స్ హాల్ రెంట్. ఓకే. మొత్తం రాయట్లేదు. సారీ మీరు అర్థం చేసుకోండి. 600 ఓకేనా? మొత్తం మనము 3000 1600 తీసేస్తే 1400 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఐ మీన్ ఫంక్షన్ హాల్ రెంట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డిన్నర్ రిసిప్ట్స్ అండి. డిన్నర్ రిసిప్ట్స్ 7000 బై డిన్నర్ రిసిప్ట్స్ ఎంత? ఇవి మనకు ఇన్‌కమ్ అవుతుంది. 7600 ఓకే. నెక్స్ట్ మనకు ఇక్కడ ఈ సబ్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ముందుగానే పే చేశారు. 2021 ముందుగానే. సో, ఇవి మనకి ఏమవుతుంది? అడ్వాన్స్‌గా పే చేశారు కాబట్టి ఈ సబ్స్క్రిప్షన్స్ మనకు లయబిలిటీ అవుతాయి. ముందుగానే పే చేసేసారు కదా! నెక్స్ట్ హాల్ రెంట్ లెగసీస్ అనేది ఇవి లయబిలిటీ కిందకి వస్తాయండి. లెగసీస్ ఓకేనా? ఇవి లయబిలిటీ కింద చూపించాలి. ఇంకా మనము ఇటు సైడ్ చూద్దాం. బై రెంట్. రెంట్‌కి సంబంధించి ఏమైనా ఉన్నాయా? అడ్జస్ట్‌మెంట్స్ లేవు. టు రెంట్ ఎంత? 14,500
బై టు స్టేషనరీకి సంబంధించి ఎక్స్పెన్సెస్ 2800, వేజెస్ టు వేజెస్ 9800. ఇవి కాంట్రిబ్యూషన్ ఆఫ్ డిన్నర్ హాల్, కన్స్ట్రక్షన్ ఆఫ్ డిన్నర్ హాల్ అండి. ఈ డిన్నర్ హాల్కు సంబంధించిన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దానికి సంబంధించి ఇది ట్రాన్సాక్షన్ కాబట్టి ఇది అసెట్ కిందకి వస్తుందండి. ఎందుకంటే ఒక బిల్డింగ్కి సంబంధించి కన్స్ట్రక్షన్కి సంబంధించిన అమౌంట్ కాబట్టి ఇది మనకు అసెట్స్ కిందకి వచ్చింది. అసెట్స్ కిందకి అయితే వస్తుంది. నెక్స్ట్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్. టు మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ ఎంత? మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ 5,400. ఇంట్రెస్ట్ పెయిడ్, మనం ఇంట్రెస్ట్ పే చేస్తాం. సో ఇంట్రెస్ట్ ఫర్నిచర్ అంటే అసెట్. ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇవి కూడా అసెట్స్. డిన్నర్ ఎక్స్పెన్సెస్ బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఏదైతే ఉందో అది కూడా మనకు ఇది అసెట్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ 4,000 క్యాష్ ఉందండి మా దగ్గర. మనం లెక్కలు చేసే సమయానికి మన దగ్గర ఎంత ఉందో అంతనే కదా మనకు అసెట్. దీన్ని మనము కన్సిడర్ చేయాలి. క్లోజింగ్ టైంలో మన దగ్గర ఉన్న క్యాష్ ఎంత? 8,200. సో దీన్ని మనము క్యాష్ అట్ హ్యాండ్ అని, క్యాష్ ఇన్ హ్యాండ్ అని రాసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్, సో ఇప్పుడు మనము దీన్ని టోటల్ చేయాలి. సో టోటల్ చేస్తే మనకు ఎంత సర్ప్లస్ డెఫిసిట్ అనేది తెలిసిపోతుంది. ఓకేనా? సో ఇది వచ్చేసి మనకు టోటల్ చేస్తే ఇన్కమ్ సైడ్ ఎక్కువ ఉందన్నమాట. ఎంత? 67,600. ఓకేనా? ఇటు సైడ్ టోటల్ చేస్తే మనకు ఇది టోటల్ చేస్తే 45,800 వస్తుంది. ఇది 45 ఇన్కమ్స్. ఎక్స్పెన్సెస్ సైడ్ 45,800 ఉంది. ఇటు సైడ్ చూస్తే 67,600 ఉందండి. సో మనం ఇక్కడ చేసినట్లయితే 21,600 అనేది మనకు సర్ప్లస్లో ఉంది. సో ఇక్కడ మనము సర్ప్లస్ అని చెప్పి రాసేసి ఇంకోటి ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఓవర్ ఎక్స్పెండిచర్. ఓకేనా? ఈ విధంగా రాసి మనము 21,600 సారీ 800 అండి. ఓకేనా? ఇది మనకు వచ్చిన సర్ప్లస్. దీన్ని మనం ఏం చేస్తాం? క్యాపిటల్ అకౌంట్కి యాడ్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు మన క్యాపిటల్ ఫండ్ ఎంత ఉంది చూద్దాం. లయబిలిటీ సైడ్ క్యాపిటల్ రాసుకోవాలి కదా. సో క్యాపిటల్ ఫండ్ ఎంత? 7,000 ప్లస్ సర్ప్లస్ ఎంత అండి? సర్ప్లస్ 21,800 సర్ప్లస్. ఓవరాల్గా మనకు ఎంత వచ్చింది? ఇక్కడ 28,800 వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ఇక లయబిలిటీ సైడ్ ఏమున్నాయి? ఎంట్రన్స్ ఫీజ్ అండి. ఎంట్రన్స్ ఫీ ఎంత? 5,500, 5,500. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్లో మనకు ముందుగానే రిసీవ్ చేసుకున్నాం. సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. సబ్స్క్రిప్షన్స్ ఇన్ అడ్వాన్స్ ముందుగా రిసీవ్ చేసుకున్నాం. ఎంత? 2,900. నెక్స్ట్ ఇంకేమున్నాయి?
హాల్ రెంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. హాల్ రెంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. ఓకేనా, ఎంత అది? హాల్ రెంట్ 600 రూపీస్ కదా. నెక్స్ట్ 600 రూపీస్. నెక్స్ట్ లెగసీస్ అంతే. లెగసీస్ ఎంత? 30,000 లెగసీస్. ఇంకేమన్నా ఉన్నాయా? క్యాపిటల్ అయిపోయింది. కరెంట్ ఇయర్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్స్ ఇది 600 రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. ఇది కూడా మనం హాల్ రెంట్, ఇది లైబిలిటీగా రాసాము. మొత్తం అయిపోయినాయి. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ చెప్పాను కదా. ఇయర్ ఎండింగ్కి ఎంత బ్యాలెన్స్ అయితే మిగిలిందో దాన్ని మనము ట్రీట్ చేయాలి. ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ని ట్రీట్ చేయకూడదు. నెక్స్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్ అని రాసుకుందాం. దాన్ని బ్యాలెన్స్ క్యారీ డౌన్ని ఫర్నిచర్ అంతా 3,000. ఫస్ట్ పెయిడ్ ఇది కాదు. మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ కాన్. ఇది కన్స్ట్రక్షన్ ఆఫ్ డైనింగ్ హాల్, డిన్నర్ హాల్, కన్స్ట్రక్షన్ ఆఫ్ డిన్నర్ హాల్ పూర్తిగా రాయట్లేదు. డిన్నర్ హాల్ 40,000. నెక్స్ట్ స్టేషనరీ రెండు, ఇవన్నీ ఓకే. ఇంకేమన్నా ఉన్నాయా? సో ఇక్కడ మనము ఏం చేయాలంటే వీటిని ఇంకొకటి ఉందండి, అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ ఫర్ ద కరెంట్ ఇయర్. మనకు ఈ సబ్స్క్రిప్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి రావాల్సి ఉంది, అవి రాలేదు కాబట్టి అవి మనకు అసెట్గా ట్రీట్ చేస్తాం. అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ ఎంత? రావాలి 2 sides. ఒక 3, 56 ఒక 64 ఇది ఒక 3, 67,800 వచ్చింది. ఇది కూడా అంతే రావాలి, లేదంటే ఎక్కడో తప్పు జరిగినట్టు అర్థం చేసుకోలేము. ఓకేనా, 67,800 వచ్చింది. ఇది కూడా అంతే రావాలండి. 28,000 ఇక్కడే ఉంది కదా 28, 30 అని. ఇక్కడ 58 వస్తుంది. 58 ఒక 2, 60 ఒక 5, 65 ఇది ఒక మిగతాది 65 ఒక 1,500, 66,500. ఇది మనకు మిగిలింది ఎంత? మొత్తం ఇది కూడా 67,800 అనేది వచ్చేసిందండి. ఓకేనా, ఒకసారి మీరు కూడా టోటల్ చేయండి. మీరు కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఈ సమ్మని మీకు కూడా క్లియర్గా ఇంకా అర్థమైపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇది కూడా టోటల్ సరిపోయింది కదా మనకు 67,800. 30 ఒక 28, 58 ఒక 2, 60 ఒక 5, 65. ఇక్కడ 900, 600, 1,500 కదా. 65 ఒక 1,500, 66,500. 66,500 ఒక 500, 67,000. 67,800, 67,800. మనకు రెండు కూడా బ్యాలెన్స్ షీట్కి సంబంధించి మ్యాచ్ అయిపోవడం జరిగిందండి. సో ఈ విధంగా మనము ప్రాబ్లమ్స్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం కూడా ఇంకోటి చేస్తాను. సో మన ఛానల్ అయితే మీరు ఫాలో అవ్వండి, లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ అనేది ఖచ్చితంగా చేయండి. మీకు అర్థమైందా లేదని నాకు తెలుస్తుంది. అర్థమైందంటే కామెంట్ చేసి
యెస్. మాకు అర్థమైందని చెప్పేసి కామెంట్ చేయండి. అర్థం కాకపోతే ఇంకొక ప్రాబ్లమ్ చెప్తాను. ఎక్కడ అర్థం కాలేదో కూడా కామెంట్ చేయండి. సో, మీ కామెంట్లు నేను చదవడానికి హ్యాపీగా అవుతాను. ఓకేనా? థాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్.